ఎప్పుడు దేవుని యొక్క పర్వతం మీద ఉంటారంటే ఆ కింద మాటలు చెప్పబడ్డాయి. కనుక ఇలాగా మనం ఉండాలి అంటే మనకు మనము పరిశుద్ధపరచుకోవటానికి దేవుడిచ్చిన సమయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కనుకని ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క మరి కీర్తనలో మనం చూసినప్పుడు మనకేం జ్ఞాపకం వస్తుందంటే యెహోవా దేవుని మందిరంలో అంటే దేవుని యొక్క మందిరములో ఆయనతో సహవాసం కోరుకునేవారు పాటించవలసిన జీవన సూత్రాలు కొన్ని ఉన్నాయి. ఎవరు? ఆయన దేవుని ఆ యొక్క సన్నిధిలో ఎవరైతే నివసిస్తూ ఆ సన్నిధిలో సహవాసంలో ఉంటున్నారో వాళ్ళందరూ పాటించవలసినటువంటి సూత్రాలు ఏంటంటే మనం చూస్తే మొట్టమొదట ఇదే క్వశ్చన్ వేస్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? కనుక ఈ ఈ కీర్తన దావీదు రాశాడు. దావీదు కీర్తనకారుడు. ఈ దావీదు అంటాడు ఇక్కడ ఈయన ఏ సిటిజన్ ఆఫ్ జియోన్ అంటే ఆయన సియోను వాసిగా ఈ యొక్క కీర్తన రాస్తున్నాడు ఆయన. అంటే ఎప్పుడు దావీదు యొక్క ఎప్పుడు తలం పెట్టుంటుందంటే ఆ యెరూషలేము కొండల వైపే చూస్తుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన కాపరిగా ఉన్నప్పుడు కూడా కాపరిగా ఉండి కూడా పాటలు పాడతా సితార లాంటివి పట్టుకొని ఆయన పాటలు పాడతా దేవుని యొక్క ఆ సన్నిధిని ఎప్పుడు ఆస్వాదించేవాడు ఆయన. అంటే అంతగా దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక అక్కడ ఈ సియోను యెరూషలేము యొక్క నివాసిగా దీని గురించి వర్ణిస్తున్నాడు. అయ్యా నీ ఆలయంలో నీ సన్నిధిలో మేము ఉండాలంటే మీ సహవాసంలో మేము ఎలా ఉండాలా అనే మాట అంటూ ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధ ఆలయాన్ని సూచించే గుడారం అంటాడు అక్కడ. ఈ గుడారం అన్నాడు. రెండో దానిలో ఏమన్నా పర్వతం అన్నాడు. ఇక్కడ రెండు ఒకటే, గుడారం అన్నా పర్వతం అన్నా. గుడారం అంటే మనకి ప్రత్యక్ష గుడారం జ్ఞాపకం వస్తుంది. తర్వాత మొట్టమొదటి ఇశ్రాయేలీయులు దేవుడు ఐగుప్తు నుంచి వారిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన కానాను నడిపించడానికి అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక ప్రతి గుడారం వేసుకున్నారు వాళ్ళు. మరి ఆ గుడారంలోకి రావడానికి కూడా ఎలా ఉండాలా? వాళ్ళు ప్రశ్నించుకొని వాళ్ళ జీవితాలు మార్చుకోవటానికని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుకనే ఆ టెబర్నికల్ అనే మాట గుడారని అంటాము. ఇంకా తర్వాత అంటాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఎవరు అతిథిగా ఉంటాడు? ఎవరు నివసిస్తారని పర్వతం మీద అంటే ఎవరు అంటే ఈ 2, 3, 4, 5 వచనాలు చదివితే మన జ్ఞాపకం వస్తుంది. కనుక మొట్టమొదటి వచనంలో ఇది దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రజెన్స్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు దేవుని యొక్క మరి సంరక్షణ స్థలం అని కూడా ఉంటుంది. మన కొన్నిసార్లు ఎక్కడ మనకు ఆశ్రయం దొరకదనుకో, ఏదో మనం ఒంటరిగా ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, బాధలో ఉన్నాం అనుకొని మనకు మనమే నిరుత్సాహంగా అంటాం కదా, అయ్యా నీవే నాకు ఆశ్రయము, దుర్గము, నా కోట నీవేనయ్యా, ఆపదల్లో ఆదుకునే సహాయము నీవేనయ్యా అని ప్రార్థన చేస్తాం మనం. కీర్తనకారుడు మనకి కీర్తన గ్రంథాలు ఉంటాయి. కనుక ఆయన ఆశ్రయం కనుక ఆయన సన్నిధిలో మనం ఎందుకుంటామంటే ఆ సన్నిధిలోని మేలు చేత తృప్తిపరచబట్టానికి. కనుక ఉదయకాలం మనం ఎందుకు అంత ఉదయాన్నే వస్తున్నాము అంటే రోజు అలవాటు. ఎందుకంటే ఆయన సన్నిధిలోని ఆనందం వేరు, ఆయన సన్నిధిలో ఉన్న సంరక్షణ, ఆయన సన్నిధిలో ఉన్న కాపుదల మనకి ఎప్పుడు ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలా. కనుక ఇక్కడ కీర్తనలోనే మనం చూసినప్పుడు 61వ కీర్తన 4వ వచనంలో అంటాడు. 4వ వచనం 61వ కీర్తన 4వ వచనంలో యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాట నేను దాగుకొందును. అయ్యా నేను యుగ యుగములంటే ఎన్ని యుగాలైనా నీ యొక్క గుడారంలో నివసిస్తానయ్యా, అంతేకాదు నీ రెక్కల కింద నేను దాక్కుంటా అంటాడు. ఇప్పుడు మనకి పక్షులను చూస్తాం, కోడి, వాటిని. ఆ కోడి ఏం చేస్తుంది? ఆ పెట్ట ఉన్నప్పుడు పిల్లలు ఉంటే ఆ గ్రద్ద పైన తిరుగుతూ ఉంటే ఆ గ్రద్దను చూసి ఒక్క సిగ్నల్ ఇస్తుంది, అరుస్తుంది. అరిచినప్పుడు కోడి పిల్లల్ని ఏం చేస్తాయి? తన రెక్కల కిందకు వచ్చినప్పుడు వాటికి భద్రత ఉంటుంది అక్కడ. అలాగే మనకు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనకు భద్రత ఉంటుంది. కనుక ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము. కనుక ఆ రెక్కల కింద ఆశ్రయము కనుక మనము ఉండవలసినటువంటి ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆయన సహవాసములో మనం వాక్యం ద్వారా పోషించబడుతూ బలపరచబడుతూ ఎప్పుడు ఆయన రెక్కల కింద ఉండేవారిగా సంరక్షణగా మనకు ఉంటుందని మనం తెలియజేస్తున్నాం. కీర్తనకారుడు దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన సన్నిధిలోకి ప్రవేశించేవారు కొందరికి ప్రవేశం ఉండదు. ఎవరికి ప్రవేశం ఉండదంటే మనం చూస్తే కీర్తనకారుడు అంటే 15వ కీర్తనలోనే
4-5 వచనాలు చూడండి. 4-5 వచనాల్లో అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియ్యడు. కనుక ఎవరు దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని యొక్క రావడానికి ప్రవేశం ఉండదంటే ఎవరైతే అతని దృష్టికి నీచుడుగా, అసహ్యుడు కనపడతాడు. అంటే మనం గబాలను వేరే వాళ్ళని చూసి వాళ్ళని అసహించుకోవటం, వాళ్ళు ఏదో మనం నీచులుగా, తక్కువగా మనం చూడటం అనేది అది మంచిది కాదు. మనం దేవుని సన్నిధిలోకి వచ్చామంటే అందరం ప్రేమ కలిగి ఉండాలి, దేవుని ప్రేమ కలిగి. అంటే ఇక్కడ అంటాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడంతే. అటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారు. లేకపోతే అసహించుకోటి, నీచుడుగా చూసి తర్వాత ఆ మాట తప్పి మనం ఉన్నామంటే అది ప్రవేశం లేదు మనకి. కనుక కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అనే మాట. కనుక నిరపరాధిని చెప్పుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. కనుక దేవుని సన్నిధిలో ఎవరు అర్హులు, ఎవరికి ప్రవేశం అంటే ఈ 4-5 వచనాలు మనం చూస్తే అటువంటి వారే ఉంటారు, ప్రవేశం ఉండదు. ఒకవేళ చేస్తుంటే వాళ్ళకి ప్రవేశం ఉండదు. చేయకుండా ఉండటానికే కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో నివసించడం అనేది దావీదు యొక్క చిరకాల కోరిక. మనకు కూడా అదే కోరిక. ఎలా కోరిక? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో నివసించాలా అనే మాట. 65వ కీర్తన 4వ వచనం చూస్తే, 65వ కీర్తన 4వ వచనంలో అంటాడు, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ ఆవరణలో అంటే ఆయన సన్నిధిలో, ఆయన ప్రాంగణంలో ఎప్పుడైతే మనం వస్తామో ఆ వచ్చిన మనకు ఏం చేస్తాడంట, ఆయన ఏర్పరచుకొని మనని చేర్చుకుంటాడు. ఆయన ఎప్పుడైతే మనం వస్తామో మనము, ఆ దేవుడు కూడా మన వెంటనే చేర్చుకుంటాడు. ఆయన రమ్మని అంటాడు. ఆ వచ్చిన వాళ్ళని ధన్యులుగా ఉంటారు. నీ పరిశుద్ధాలయము చేత మేము తృప్తి పొందేదము. ఎక్కడ మనకి సాటిస్ఫాక్షన్, తృప్తి ఉండదు, దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వస్తామో దేవుడు మనల్ని వెంటనే ఏర్పరచుకుంటాడు, పిలుస్తాడు. అందుకే ఆయన ఎప్పుడైనా రండి రండి అంటాడు, కానీ ఎప్పుడైనా పొండి అంటాడు. ఎంత ఘోర పాపినైనా యేసు ప్రేమించనంటాడు. మరి ఎవరినైనా రాకొద్దు వెళ్ళిపోండి అనే మాట అండి ఆయన. అందుకని మరొకసారి యోహాను సువార్త ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ అంటాడు 37వ వచనంలో, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. అంటే ఆయన ఎప్పుడు ఎవరిని వద్దు పో అని అండు. కనుక ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏర్పరచుకొని ఆయన వాక్యం ద్వారా ఆయన యొక్క ఆశ్రయములో, సన్నిధిలో మనం తృప్తి పొందే వారంగా ఉంటామని కీర్తనకారుడు, దావీదు కీర్తనకారుడు మనకు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కీర్తన 84లో చూస్తే, 84 కీర్తన ఎక్కువ తిప్పాలి ఇప్పుడు. కీర్తన 84లో, కీర్తన 84వ కీర్తన 3-4 వచనాలు అంటాడు. చివరి చదువమ్మ, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎందుకు మనం పాటలు పాడుతున్నాం? ప్రార్థన చేసుకొని పాటలు పాడటం అంటే స్తుతించటం. ఆ స్తుతులప్పుడు ఆయన ఏమవుతాడంటే ఆయన సన్నిధి దిగి వస్తుంది అంతే. కనుక నిత్యము స్తుతించాలా మనము. అంతేకాకుండా ఒకసారి రెండవ చూస్తే మనకు మొట్టమొదట మనం 15వ కీర్తన మనం మొదటి వచనం చదువుకున్నాము. 2వ వచనంలో ఎవరు ఆయన గుడారముల అతిథిగా ఉండేవాళ్ళు, ఎవరు ఆయన యొక్క పర్వతం మీద దగ్గర నివసించేవారు ఆ రెండు చూస్తే, 2వ వచనం అంటాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎంత యథార్థమైన ప్రవర్తన ఉండాలా అంటూ అక్కడ అంటాడు, హృదయపూర్వకంగా నిజం పలుకాలంట. అంటే యథార్థమైన ప్రవర్తనతో ఉంటూ నిజం పలకాలంట. అంటే మాట తప్పకుండా ఉండేవాళ్ళంగా ఉండాలా. యథార్థమైన ప్రవర్తన అంటే మాటలు చూస్తే వాటిలో నిజాయితీ ఉంటుంది, నిష్కాపట్యం ఉంటుంది, కపటం ఉండదు, నిజాయితీ అనేది ఉంటుంది. కనుక అక్కడ అంటాడు, ఇక్కడ ఆ నిజాయితీ నిష్కపటం కలిగిన జీవితాన్ని మనం వారిలో చూస్తాం. ఎవరిలో? 2వ చరణంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఏముంది? వాళ్ళలో ఏముంది? వాళ్ళలో యథార్థమైన
ప్రవక్తన కలిగి జీవిస్తారు. అంతేకాకుండా హృదయపూర్వకంగా నిజం పలుకుతారు అంతే. ఇది అవును అంటే అవును, కాదంటే కాదు అంతే. దాని గురించి ఒకవేళ చెప్పమ్మా నువ్వు ఉన్నావు కదా అంటే నాకు తెలియదు, నాకు గుర్తులేదు అంటా ఉంటాం కొన్నిసార్లు. మనం నిజం పలకాల, హృదయపూర్వకంగా నిజం పలకాల. నువ్వేది చూచావో, ఏది నీకు అన్యాయం అనిపించిందో, అన్యాయం అన్న దాన్ని మనం నిజం చెప్పటమే యథార్థమైన ప్రవర్తన. ఎందువల్ల? మన దేవుడు మన మాటలు ఆలకిస్తాడు, మనం చూస్తాడు. కనుక నాకు తెలియదు, చూసి కూడా తెలిసి కూడా మనం నాకు చూడలేదు, నేను తెలియదు అంటే అది మనం అబద్ధం అన్నట్టుంటుంది. అందుకని ఒకవేళ అవతల వ్యక్తి నీకు తెలిసిన వాళ్ళు అయితే ఏమంటాం, ఇంకా అసలు ఏం మాట్లాడు అసలు. ఎందుకంటే నిష్కాపట్యం అంటే కపటము లేకుండా, కపటము లేకుండా విరోధి అయినా విరోధికి అన్యాయం జరుగుతున్నప్పుడు కాదు తప్పు అని మనం ఖండిస్తేనే యథార్థమైన ప్రవర్తనని మనం తెలుసుకోవాలా. కనుక ఈ కీర్తనకారుడు ఇంకోటి చూస్తే 18వ కీర్తన 23వ చరణం మనం చూస్తే, దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను యథార్థవంతుడా నైతే. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉండాలంటే దోషక్రియలు అంటే, దోషం అంటే తప్పు, పాపం, అపరాధం ఇవన్నీ లేకుండా మనం ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇవన్నీ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. పాత నిబంధన ధర్మశాస్త్రం, కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన కొత్త నిబంధనలో ఆయన మాటలు మన జ్ఞాపకం చేసుకొని మనం జీవించాలి. చూడండి 119వ కీర్తన మొదటి చరణం చూస్తే, 119వ కీర్తన మొదటి చరణంలో, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ధన్యులు అంటే ఎవరంటే ఆశీర్వదించబడినవారు, బ్లెస్డ్ అన్నమాట. కనుక ఎందుకు ధన్యులు అన్నాడు? మీరు ఆయన ధర్మశాస్త్రమునందు నిర్దోషముగా నడుచుకున్నారంతే, ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా. ఎందుకంటే పాపం అనేది, దోషం అనేది మానవ సహజం. మానవుడికి ఉదయం లేచిన కాడి నుంచి రాత్రి పండుకునే దాకా ఏదో ఒక తప్పిదం ఉంటూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలా? నేను తప్పు చేశాను ప్రభు అని మనం క్షమాపణ పొందుకుంటూ ఉండాలి. ఒక మాట త్వరగపడి మాట్లాడితే ఆ మాట వెంటనే మనస్సాక్షి గద్దిస్తుంది. ఆ గద్దించినప్పుడు మనం ఏం చేయాలా? నన్ను క్షమించు ప్రభు, నేను తొందరపడి మాట్లాడాను అనేది మనం ఉండాలి. కనుక అటువంటి వాళ్ళు నిర్దోషముగా నడుచుకుంటారని, అటువంటి వారు ధన్యులని కీర్తనకారుడు మనం తెలియజేస్తున్నాడు. కనుకనే ప్రియమైన వారరా, దేవుని యొక్క సత్యాలు మనిషి యొక్క మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. దేవుడు అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. కనుక ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు క్రీస్తువా, అభిషిక్తుడువా అంటే అవును అన్నాడు అంతే. ఆయన హేరోదు అడిగినా, ఆయన పొంతి పిలాతు అడిగినా, ఏమడిగినా నువ్వేనా క్రీస్తు అంటే నేనే క్రీస్తు అన్నాడు ఆయన. ఒకవేళ నన్ను ఏం చేస్తారేమో, తప్పించుకుందామా? లేదంతే, సత్యమైన మాట అంతే. కనుకనే యేసయ్య అటువంటి సత్యాన్ని మనం చూపించాడు. కనుక ఆయన ఇచ్చిన సత్యాలు మన హృదయాంతరంగంలో నివసించినప్పుడే మన నోటితో నిజం పలుకుతాం అంతే. యేసయ్య సత్యాలు మన హృదయంలో ఉంటే మన నోటితో మనం ఏం మాట్లాడతాం? నిజాలు పలుకుతాం అంతే. అటువంటి నిజం పలికే వారిగా మనం ఉండాలా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము చూస్తే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనంలో, 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎక్కడుండాలంట? నీ హృదయములో ఉండవలను. ఏం ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన? ఈ మాట చెయ్యి, ఇది చెయ్యి, ఆ పని చెయ్యి అన్నాడు అనుకో, ఆ మాటలు ఎక్కడుంటాయి? హృదయంలో ఉంటాయి. హృదయంలో ఉన్న దాన్ని బట్టి మనం ఏం చేస్తాం? చేస్తాం, దేవుడు చెప్పాడని. కనుక నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అనే మాట అంటూ అక్కడ 7వ వచనం కూడా చూస్తే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. హృదయంలో ఉండాలా, చేతిలో కూడా గ్రంథం ఉండాలి మనకి. ఎందుకు అంటే ఆ మాటలు మనల్ని జీవింపజేస్తాయి. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందయ్యా అంటాడు.
కనుక ఆయన వాక్యం బ్రతికించేది కనుక అటువంటి జీవము గల మాటలు మనం ఏం చేయాలా? హృదయంలో భద్రం చేసుకోవాలా. ఆ భద్రం చేసుకున్న మాటలు మనలోనే ఉండిపోవటం కాదు, ప్రక్క వారికి చెప్పాలా, ఇంట్లో వారికి చెప్పాలా, ఎవరు కనపడితే వాళ్ళు చెప్తూనే ఉండాలి అంతే. అందుకనే ఆ జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలుకు మోషే ద్వారా దేవుడు జ్ఞాపకం చేసిందంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, అంతేకాకుండా నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవను నడుచున్నప్పుడును అవి మాత్రం చెప్పాల్సిందే. కనుక హృదయంలో ఉండాలా, దేవుని యొక్క వాక్యం చేతిలో మనకు ఉండాలా. ఎక్కడ ఉందంటే హృదయంలో ఉందంటే ఉన్నట్టే అంతే. కనుక అటువంటి హృదయం ఉన్నప్పుడు దేవుడు నిర్దోషంగా మనం ఉంటామో, నిజం పలుకుతామో, అంతేకాకుండా యథార్థవంతముగా జీవిస్తామని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 29 అధ్యాయము, యెషయా గ్రంథము 29 అధ్యాయము 13వ వచనం ఒకసారి చూస్తే 13వ వచనంలో మాట ఉంది. ప్రభువు ఈ రాగు సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చున్నారు, అంతేకాకుండా పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకున్నాడు. ఏం చేస్తున్నారంటే ప్రజలందరూ, ఇశ్రాయేల్ అందరూ నోటి మాటతో వస్తున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు, పెదవులతో గనపరుస్తున్నారు, కానీ హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉంది హృదయం. మనం అందుకే అంటాం, అసలు చాలాసార్లు చెప్పా, మైండ్ అనేది, మనసు అనేది ఇక్కడే ఏకాగ్రతలు ఉంటే ఇక్కడ అన్నీ వింటాం మనం. ఎక్కడెక్కడ తిరుగుద్ది ఇది? అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మైండ్, మనసే. ఆ మనసు ఎక్కడికి పోద్ది? ఇంట్లోకి వెళ్ళుద్ది, తర్వాత పాలెమంతా తిరుగుద్ది, తర్వాత ఒంగోలు మనం ఉన్న ప్రదేశాలన్నీ తిరిగి ఆఖరికి ఏదేదో టీవీలో కూడా పోద్ది. ఇక్కడ టీవీలు గుర్తొస్తాం. కనుక మనస్సు జాగ్రత్తగా దేవునికి ఏకాగ్రతగా మనం ఉంటే మనం ఉంటాం. కనుక వీళ్ళు ఎలా ఉన్నారంట? నోటి మాటతో ప్రభా అని వస్తున్నారంట. తర్వాత వాళ్ళు గణపరుస్తారంట, అంటే పాటలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయం ఏడుంది? దూరంగా ఏడో విడిచిపెట్టి వచ్చారు. హృదయంలో లేడు దేవుడు, హృదయంలో వాళ్ళు అంటలా. కనుక వాళ్ళ గురించి ఏమన్నాడంటే, తమ హృదయము నాకు దూరముగా చేసుకున్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకొని. అంటే ఇతర మానవులు ఎలా ఉన్నారో దేవుని ఎరిగేవారు, ఎరగని వారు, ఆ ఎరిగిన వారు ఎరగని వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు. ఎట్లా? దేవుని వాక్యం తెలిసి కూడా. ఎక్కడ ఉంచమన్నాడు? హృదయంలో ఉంచుకోమన్నాడు వాక్యాన్ని. ఆ హృదయంలో ఉండాల్సిన వాక్యము ఎక్కడికి వస్తుంది? నోట్లోకి వస్తుంది. అది నోటి ద్వారా వచ్చేస్తుంది. అప్పుడు స్తుతిస్తాం, దేవునికి ఇష్టం. కానీ మీరు మాట్లాడుతున్నారు, స్తుతిస్తున్నారు, గణపరుసు, అంతా బాగుంది, కానీ మీ హృదయం ఎక్కడుంది? దూరంగా ఉండిపోయి. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఆయన యొక్క గుడారంలో అతిథిగా ఉంటారా, లేకపోతే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేయగలరా? 2 క్వశ్చన్ మార్కులు ఉంటాయి చూడండి. మరి కీర్తన 15లో మొట్టమొదట ఆ చరణంలో 2 ప్రశ్నిస్తాడు, 2 సార్లు అంటాడు. మొట్టమొదటి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? క్వశ్చన్ మార్క్. 2, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింప దగిన వాడెవడు? 2 క్వశ్చన్ మార్కులు. ఎవరు అంటే ఇప్పుడు ఈ రీతిగా ఉండేవాళ్ళు, యథార్థంగా ప్రవర్తించేవారు. తర్వాత ఎలా ఉండేవాళ్ళు అంట? తర్వాత నిజం పలికేవాళ్ళు, తర్వాత ఎటువంటి కపటం లేకుండా సత్యాన్ని ఎప్పుడు వాళ్ళు చుంచేవాళ్ళు, తర్వాత ఆ నోటిలో మాటతో కాకుండా, గణపరచడం కాకుండా హృదయములో దేవుణ్ణి ఉంచుకునేవాళ్ళు అనమాట. హృదయములో దేవుని ఉంచుకునే వాళ్ళే దేవుని గణపరుస్తారు అని దేవునికి అన్ని తెలుసు. కనుక ఇక్కడ అంటాడు ఒక మాట చూడండి, ఇక్కడ వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకున్నవి. అంటే పొరుగువారు, ఇతరులు, దేవుని ఎరగని వారు ఎలా ప్రవర్తిస్తున్నారో వీళ్ళు కూడా అదే రీతిగా ప్రవర్తిస్తున్నారు. అది దేవునికి ఇష్టం కాదు. దాని గురించి పాత నిబంధనలు ఏం చెప్పాడో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు అదే మాట జ్ఞాపకం చేస్తాడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 6వ వచనంలో ఆయన శాస్త్రులు, పరిశీలితులు అందరితో మాట్లాడేటప్పుడు అంటాడు ఇక్కడ, అందుకు యేసు అంటే ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏం చేస్తున్నారంట? పెదవులతో దేవుని గణపరుస్తున్నారు,
పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. దేవా నీకంటే గొప్పవాడు లేడయ్యా, మహోన్నతుడివయ్యా అని అన్ని పాడతాం. నీవు తప్ప మాకు వేరే దేవుళ్ళు అన్ని పాడుతున్నారు. కానీ ఏముందంట, హృదయం మాత్రం దూరంగా ఉంది. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించరంట. ఏ మానవులైతే కొంతమంది కొన్ని వ్యర్థమైన బోధలు చేస్తారు, కొంతమంది అంటే రాంగ్ అంటారు, కొంచెం వ్యర్థంగా అంటే దీనిలో ఉన్నాయి కాకుండా వేరు వేరు చెప్పారనుకో అవి ఇష్టపడతారు కొన్నిసార్లు. ఎట్లాగా, కొన్నిసార్లు అన్ని అద్భుతాలని అవని ఇవని కొన్ని బాగా చెప్తారు, కొంతమంది చెప్తారు. ఇంకా ఆ స్వస్థత ఈ రకరకాలు అనమాట. అంటే వాక్యం పోయి ఆ వాక్యం లేకుండా ఏముంటాయి అక్కడ, వ్యర్థమైనవి వస్తాయి. ఈ వ్యర్థమైనటువంటి దైవోపదేశములు బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటాడు. అంటే దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని ఎలా ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించకుండా మనం కొన్నిసార్లు ఈ మధ్య మనం చూస్తుంటే ఎగురుతున్నారు, ఎక్కువ గంతులు వేస్తా ఎగురుతా పెద్ద పెద్దగా ఎగురుతా ఉంటే దేవునికి నిజమైన ఆరాధన అనేది. అటువంటి ఆరాధన కాదు దేవునికి కావాల్సింది. నీ హృదయములో ఆయన ఉంచుకొని నువ్వు కనపరచు. మనుషులు చూడటానికి, వాళ్ళు చూడటానికి, లేకపోతే ఈ అన్ని బయటకు వెళ్ళిపోతాయి అని అవి కాదు మనకి. అందుకంటాడు ఇక్కడ, మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధింతురు. అటువంటి ఆరాధన దేవునికి ఇష్టం లేదు. యేసే జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రంలో ఏమి ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యర్థముగా నన్ను ఆరాధించద్దు, ఆత్మతో ఆరాధించాలా, సత్యముతో ఆరాధించాలా. అటువంటి ఆరాధన మనకు అవసరం. కనుక మూడవ చరణం మనం చూస్తే, మూడవ చరణంలో కీర్తన 15:3లో అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇక్కడ నాలుక హృదయం అయిపోయింది, నాలుగుకి వచ్చాడు. కొంతమంది నాలుకతో కొండెములాడతారు. కొండెం అంటే అబద్ధంలు ఆడటం. అంటే ఈ నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడగలదు. కనుక ఇది ఉందని చెప్పి మనము ఆ ఉన్నది లేనిది అయ్యి మొత్తం చెప్పామనుకో, అది ఎట్లాంటిది అంటే అది కొండెములాడితే. ఎట్లా కొండెములు అంటే ఏంటి, తగాదాలు వస్తాయి కొన్నిసార్లు. అంటే ఈ మాట అటు ఆ మాట ఇటు ఇట్లా వచ్చినాయి అనుకో, ఈ కొండెముల వల్ల ఏమవుద్ది, సంఘాల్లో గలిబిలి అయిపోద్ది. అంతే, కుటుంబాల్లో అంతే. మన మన ఇల్లు పక్కనున్న ఎక్కడున్నా కానీ మనము కొంతమంది కొండాలు చెప్పిస్తారా, వీళ్ళు కొండాలు చెప్తున్నారా, అబద్ధాలు చెప్తున్నారు, చాడీలు చెప్తున్నారు అంటాం మనం కదా, చాడీలు అంటారు. అంటే ఏ మనిషి అమ్మా నీ తెలుసా అంటే సువార్త ప్రకటించకుండా వీటికి మాత్రం నాలుక బాగా ఉపయోగిస్తారు కొంతమంది. ఈ నాలుక ఎట్లా మొత్తం తిరిగి వస్తుంది అంతే. ఇక ఆ మాట ఒకళ్ళు చెప్తే ఒకళ్ళ నుంచి పోద్ది. అదే కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు కూడా అలాగే ఆ నాలుకలు ఉపయోగిస్తే మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోయేది. కొండెములు మాత్రం అన్ని చోట్లకి వెళ్ళిపోతాయి. వెంటనే ఇక్కడ చెప్పని ఒకటి పాలెమంతా తిరిగి వచ్చింది, అంతే అయిపోయింది. కరెక్ట్ 1 గంట లోపల కదా. ఎక్కడైనా అంతే, మనదే కాదు ఏ ప్రాంతంలో ఎక్కడైనా కానీ దేవుడు యేసయ్య అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏం ఉన్నాడంటే, అట్టివాడు నాలుకతో, ఎట్టివాడంట యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, నిజము పలికేవాడు, కనుక ఆ నిష్కాపట్యంగా ఉండేవాడు, కనుక ఎటువంటి దోషము లేకుండా ఉండేవాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే నాలుకతో కొండెమలాడడు. అటువంటి వాడే ఎక్కడ నివసిస్తాడు, ఆయన గుడారములో అతిథిగా ఉంటాడు. ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివాసము చేసేవాడుగా ఉంటాడు. కనుక ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం ఉన్నాము. మనం కూడా 15వ కీర్తన మనం అన్వయించుకొని మన జీవితాలకి, నేను కూడా అలా ఉండాలి ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రభా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలా, మీ మాటలు ప్రభా నా హృదయంలో ఉంచుకొని ఇతరులకు నేను అనేకులు చెప్పడానికి నన్ను వాడుకయ్యా అని మనం దేవుడిని అడగాల ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మాట్లాడటం ఏదైనా దేవుడే, మాట్లాడేది మనం కాదు. మనం ఒక్కటే, ప్రభా నేను వెళ్తున్నానయ్యా చెప్పటానికి, కేవలం నన్ను నోటి బుర్రగా వాడుకో. నేను ఎప్పుడు భయస్తుడిని, నా ప్రార్థన ఎప్పుడంతే నోటి బుర్రగా వాడుకో. ఎందుకంటే పరలోక సింహాసనం నుంచి ఆయన మాట్లాడేది, మనల్ని కేవలం నిలబెట్టుకుంటాడు. మాట్లాడేది ఆయన దేవుని మాటలు. కనుకని ఆయన మాటలు ఎప్పుడు సత్యంతో ఉంటాయి. ఆ సత్యము నిజము అన్నీ ఉంటాయి కాబట్టి దేవుడు అంత గొప్ప కార్యాలు చేసినట్టుగా
మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక ఎప్పుడైతే ఆ కీడు మాటలు మాట్లాడతా ఇతరులకు హాని చేసే వారిని దేవుడు సహించడు కదా. అంటే మనం కొంచెం చెప్పామంటే ఒక మనిషి మీద ఒక చాడి వెళ్ళిపోయిందంటే ఆ వ్యక్తికి మనం ఏం చేసినట్టు? కీడు చేసినట్టు. ఆ కీడు మాటలు వద్దు. అంతేకాకుండా ఇతరులకు హాని చేసే వారికి దేవుడు సహించడు. మనము అంటాడు ఒక మాట, కీడు చేయటం మాని మేలు చేయమంటాడు. కీడు వద్దు మనకెప్పుడు. మనం ఒకవేళ మన కీడు చేశారంటే వదిలేసేయండి అంతే. అది ఎవరు చూస్తారు? దేవుడే చూస్తాడు అంతే. మన వాళ్ళు ఒక చేశారు నాకు కీడు, నేను చెయ్యాలని అనుకోకుండా ఆ కీడుకి ప్రతిగా మేలు చేస్తే ఇంకా దేవుడు ఇంకా ధన్యత మనకు పొందుకుంటా. అటువంటి ధన్యతకు మనం ఉండాలి ప్రియులారా. 101వ కీర్తన 101వ కీర్తన 5వ వచనం చూసి 101వ కీర్తన 5వ వచనంలో అంటాడు, తన పొరుగు వారిని చాటుగా దూషించు వారిని అంటాడు కదా. చూడండి అన్నమాట, 101వ కీర్తన 5వ వచనంలో తన పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదను. ఏ దేవుడు అంటున్నాడు అంటే మన పొరుగు వారిని చాటుగా, అంటే ఆయన లేనప్పుడు మనం మాట్లాడితే దేవుడు సంహరిస్తా అంటున్నాడు. అంతేకాదు అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. దేవునికి కావాల్సింది తగ్గింపు జీవితం, హంబుల్నెస్, హ్యూమిలిటీ. ఆ తండ్రికి తగ్గింపు జీవితం ఎలా వచ్చిందంటే ఆయన అంతగా విధేయత చూపాడు. ఆయన ఎక్కడ? తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసయ్య పరలోకంలో ఉండి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడంటే భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన తగ్గించుకొని. ఎందుకంటే కేవలం మానవులంతా నశించిపోతున్నారని రక్షించడానికి ఈ లోకానికి వచ్చేటువంటి ఆయన సర్వాధికారి అయిన దేవుడు. కానీ అటువంటి దేవుడు ఆయనలో ఏముంది? మొట్టమొదట మనం చూస్తే విధేయత ఉంది ఆయనలో. చూడండి, ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండమ్మా. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన. ఏం స్వరూపం ఉంది ఆయనకి? ఆయన దేవుడే. మరి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి మరియమ్మ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనుషుడిగా పుట్టాడు. ఆయన జన్మించాడు, మనుషులుగా పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా. ఎవరిలాగా ఉన్నాడంటే దేవుడు దాసుడైపోయాడు, దాసునిగా ఉన్నాడు. పరలోకంలో ఉండవలసిన దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టి దాసుని స్వభావం ధరించి. ఆ దాసుడు అంటే ఎప్పుడు ఎట్లా అంతే ఉంటాం, చేతులు కట్టుకోవటం, వినయంగా, విధేయతగా, సాత్వికంతో. అటువంటి సాత్వికాన్ని దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటాడు ఇక్కడ చూడండి, ఇక్కడ తన పొరుగు వారిని చాటున దూషించు వారిని సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపాను. అంటే గర్వం ఎప్పుడు మనకు రాకూడదు. ఆ గర్వము వలన ఏమొస్తుందంటే మనం జీవితాలు కూడా కొన్నిసార్లు మారిపోతాయి. అటువంటి గర్వం వద్దు, అహంకార దృష్టి వద్దని జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనకారుడు ఉదయకాలమున. ఇతరుల మీద నింద వేయడం, అంతేకాకుండా ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడటం, కీడు చేయాలనే కోరిక ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలో ద్వేషం పెరిగిపోయే కొద్దీ. హృదయంలో వాక్యం కాదు, ఒక మనిషి మీద కోపం ఉంటే ఆ కోపం ఏమవుద్ది? నిద్రపోయేటప్పుడు జ్ఞాపకం వస్తుంది, లేచినప్పుడు జ్ఞాపకం వస్తుంది, ఆ మనిషిని చూసినా జ్ఞాపకం వస్తుంది. ఆ టైంలో ఏం చేస్తాం మనం? ద్వేషం రగిలిపోతూ ఉంటుంది. ఆ రగిలిపోయి ఏం చేస్తామంటే వాళ్ళని అవమానకరంగా మాట్లాడతాం, కీడు చేయాలనేటువంటి కోరిక మనలో కలుగుతుంది. అది పాపము, సాతానుడు పెట్టేది. సాతానుడు గర్వించాడు కదా. ఎవరు గర్వపడ్డాడంటే సాతానుడు గర్వపడ్డాడు. ఏమని గర్వపడ్డాడు? లూసిఫర్ అయినటువంటి సాతాను ప్రభువుతో పాటు ఆ పరలోకంలో దేవునితో పాటు ఉన్నవాడు దూత లూసిఫర్. ఆ దూతగా ఉన్నవాడు ఏం చేశాడంటే దేవునిలో ఉన్న ప్రభావం నాకు ఉంది, నేను కూడా బాగున్నాను కనుక దేవునితో పాటు నేను సమానమని ఆయన గర్వించేసరికి దేవుడు ఏం చేశాడంటే భూమి మీదకి నెట్టేశాడు కిందకి. పెళ్ళి గర్వం అంటే గర్వం ఎక్కడుంటుందంటే భూమి మీద ఉంటుందంట. నెట్టేస్తే ఆడేం చేశాడంటే
నన్ను అక్కడి నుంచి నెట్టేశారు కనుక వాడు వాని దూతలన్నీ ప్రపంచమంతా విస్తరించి వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పేసరికి ఇష్యూలు ఎక్కువైపోయారు వాళ్ళకి. సాతాండు దూతలు వాళ్ళంతా ఏం చేస్తారు? అహంకార దృష్టి, గర్వంతో ఉండేవాళ్ళు. ఆ గర్వం వల్ల వినాశనం వస్తుంది అంతే. సాతాండు పెట్టేది. మనలో కోపం వచ్చింది అంటే ఎవరు కలిగిస్తారు? సాతాండు. దేవుడు అంటాడు, నెమ్మదిగా ఉండు, నెమ్మదిగా ఉండు, తగ్గించుకో. దేవుని మాటలు వింటాయి. సాతాండు ఎట్ట కాదు, నువ్వు పోయి కీడు చేయి. నీకు కీడు చేశాడు కనుక నీవు కూడా కీడు చేయి. నిన్ను అవమానపరిచాడు కనుక నువ్వు కూడా అవమానపరచు. నిన్ను దూషించాడు కనుక నువ్వు వెళ్ళి దూషించు. అంతేకాదు వెళ్ళి కొట్టమని కూడా చెప్తాడు. అంతే. అంత కోపం ఎవరి వల్ల వస్తుందంటే సాతానుడు భూమి మీద ఉన్నాడు. అటువంటి సాతానుడు భూమి మీద ఉండి ప్రపంచమంతా నాశనం చేస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని మన అందరిని ప్రేమించి తన కుమారుడిని బహుమానంగా ఇచ్చాడు. ఆ కుమారుని ద్వారా ఆయన చేసిన త్యాగం, శిలువ త్యాగం వల్ల, ఆయన ప్రాయశ్చిత్తం వల్ల మనం అందరం రక్షించబడ్డాం, విమోచించబడ్డాం ఆయన కార్చిన రక్తం ద్వారా. అది లేకపోతే ప్రపంచం ఎప్పుడు అంతమైపోయేది. ప్రపంచము ఉండేది కాదు. అంత పాపము, ద్వేషము, పగ, తర్వాత ఇవన్నీ ఉండేవి. కనుక ఎవరు జనులు బాగుంటున్నారు అంటే దేవుని వాక్యము వినివాళ్ళు, దేవుని వాక్యం హృదయంలో ఉంచేవాళ్ళు ఎప్పుడు నెమ్మదిగా ఉంటారు. అంతే. నెమ్మదిగా ఎందుకు ఉండాలంటే దేవుడు మనకి ఇచ్చింది అది. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దాసునిగా స్వభావం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా, అంటే ఎంటి ఏమి లేదు ఆయనలో. ఆయన దేవుడే భూమి మీదకి వచ్చి మన కొరకు అన్నీ విడిచిపెట్టాడంటే మనం ఎందుకు విడిచిపెట్టకూడదు? మనలో ఉన్న వాటిని, దేవునికి అయిష్టమై వాటిని విడిచిపెట్టి ఆయన బిడ్డగా మనం జీవిద్దాం. కీర్తన 15వ కీర్తన 4వ వచనం చూస్తే 15వ కీర్తన 4వ వచనంలో ఇంక 4, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవాకు భయభక్తులు గల, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఎవరైతే యథార్థ ప్రవర్తనగా ఉన్నారో, ఎవరైతే నిజం పలుకుతారో, ఎవరైతే అహంకారం లేకుండా, గర్వం లేకుండా, తన పొరుగు వారిని కీడు చేయకుండా మేలు చేస్తాడో అటువంటి వాని దృష్టి కంట నీచుడుగా ఉన్నవాడు అసహ్యుడుగా ఉంటాడట. నీచుడు అంటే కొన్నిసార్లు మనం తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు. అటువంటి వారు అంటే దేవుని దగ్గరగా లేరు కనుక వీళ్ళని కొంచెం దూరం పెడుతుంటారు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. దేవుని యందు ఎవరు భయభక్తులు గల ఉన్నారో వారిని సన్మానిస్తాడు. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఒక మాట ఇచ్చాడు అంటే ఆ మాట తప్పడంతే. ఆ మాట కొన్నిసార్లు దేవుడే జ్ఞాపం చేస్తాడు అంతే. ఒకవేళ మనం మర్చిపోయినా దేవుడు జ్ఞాపం చేస్తూ ఉంటాడు. మాట తప్పకుండా మనం జీవించడం అనేది మనం చూస్తాం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, దుష్టత్వాన్ని అసహించుకొని దైవభక్తిని ప్రేమించే మనస్సు మనకు కలగాల. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దైవభక్తిని ప్రేమించే మనస్సు మనకు కలిగి దేవుని స్వరూపాన్ని మనం వెల్లడి చేస్తాం మనలో నుంచి. మనం అలా లేకపోతే మనం దేవుని స్వరూపంలోకి మార్చబడం. మన మాటలు చెప్పి క్రియలు లేవనుకో, ఏంది దేవుని స్వరూపం లేకుండా? ఏ స్వరూపం వచ్చింది? దెయ్యాల స్వరూపం వచ్చింది ఏందంట. ఎప్పుడంటే దైవభక్తిని అలర్చుకోవాలి. దైవభక్తి అంటే దేవుని మాటలు విని హృదయంలో ఉంచుకొని ప్రార్థించుకుంటా, వాక్యం చదువుతూ, దేవా నీకు ఇది అసహ్యం కనుక నా జీవితంలో ఇది నేను తీసివేసుకుంటానయ్యా. కనుక అటువంటి దైవభక్తిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో మన మనసు కూడా మారిపోయి దేవుని స్వరూపంలోకి మార్చబడి ఆయన మాటలు మన నుంచి దేవుడు నడిపిస్తాడు అంతే. అటువంటి జీవితాల్లో మనకు ఆశీర్వాదం, మన కుటుంబాలకు ఆశీర్వాదం, మనతో పాటు అందరికీ ఆశీర్వాదం రావాలి అంటే అందరూ దేవుని యొక్క ప్రేమను, ఆయన స్వభావాన్ని మనం తెలుసుకోవాలి పిల్లారా. కనుకనే ఇప్పుడు మనం చూసినప్పుడు 139వ కీర్తన 21-2 వచనాలు చూస్తే 139వ కీర్తన 21-2 వచనాల్లో యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుతున్నాను కదా, నీ మీద లేచు వారిని నేను అసహించుకుంటున్నాను కదా అని ఆడ ప్రశ్నేస్తున్నాడు ఆయన. అంటే దేవుడు ఎవరినైతే అయ్యా నిన్ను ద్వేషించావో నేను ద్వేషిస్తున్నాను అయ్యా, నిన్ను ఎప్పుడైతే ఎవరైతే నీ మీద లేచారో అది మంచిది కాదు. అది కనుక దేవుణ్ణి ద్వేషిస్తే దేవుడే చూస్తాడు అంతే, మనం ద్వేషించనక్కర్లా కదా. అది జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ. కనుక 5వదిగా చూస్తే
15వ కీర్తన 5వ వచనం మనం చూసినప్పుడు, తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదలచ. ఎక్కడ కెనాట్ మూవ్ అంటాడు, కదలలేడు అంతే. ఎక్కడ కదలలేడు? అంత స్థిరంగా దేవునిలో పాతుకుపోయాడు అంతే. ఆ దేవుని ప్రేమ, ఆ భక్తి, ఆ భయము అవన్నీ ఉన్నాయి, యథార్థం అంతా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు ఎవరు కదించలేరు కూడా అతన్ని. కనుక అటువంటి వాడు మనం చూస్తే, అది ఒక మాట మనం చూద్దాం. ఎవరైతే ద్రవ్యం వడ్డీకి ఇరో అనేది అది ఇశ్రాయేలుకి వర్తించేది ఎక్కువగా. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళకి చెప్తున్నాడు, మీ ద్రవ్యము వడ్డీకి ఇవ్వద్దు. ఎందువల్ల అంటే అది ఒక న్యాయ విధి. ఇతరులకు కాదు, అన్యులకు కాదు, మనకి. మనం ఇశ్రాయేల్ వాళ్ళైతే మన నవీన ఇశ్రాయేల్, కొత్త ఇశ్రాయేల్. కనుక మనకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో మనం కూడా అయ్యే చేస్తుంటాం. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం కూడా ఆ రీతిగానే ప్రవర్తిస్తాం. కనుకనే ఈ మాటలో ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం అని చూస్తే, 23వ అధ్యాయము 20వ వచనం, 23వ అధ్యాయం 20వ వచనంలో, అన్యునికి వడ్డీకి బదిలీ ఇవ్వచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోతున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయంలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇవ్వకూడదు. అంటే నీ నీ ప్రజలకి, నీ సహోదరులకు కాదు, అన్యులకి ఇవ్వచ్చు. కనుక ఎందుకు జ్ఞాపం చేస్తున్నంటే, దాని వలన మన కుటుంబాలు మనం ఏం చేస్తున్నాం, వాడు చేసుకుంటా ఉంటాం. ఇప్పుడు మనం వాడి దగ్గర ఎక్కువ తీసుకొని ఎక్కువ లాగి ఇవన్నీ చేస్తే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి? కనుక అది తప్పు అంటాడు దేవుడు, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అక్కడ అంటూ మనం ఎప్పుడైతే ఆ మాట చూస్తామో, ఈ దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరించే వ్యక్తి ఆయన న్యాయ విధుల్ని అక్షరార్థంగా, అంటే రాయటం కాదు, అక్షరార్థం కాదు, ఎలా అంటే ఆధ్యాత్మికంగా అర్థం చేసుకొని అదే భావంలో ఉంటాడు. దేవుడు ఎందుకు చెప్పాడు ఆ మాట, వడ్డీకి ఇవ్వకూడదనే మాట అంటాడంటే, మనం వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత వడ్డీ అయినా మనకు అవసరమైన కడుతున్నాం. దానివల్ల ఎవరికి నష్టం? మనకు నష్టం, అతని లాభం. మరి అతను లాభపడి అంత భయంకరంగా మనల్ని పీడించినప్పుడు కొన్ని కుటుంబాలు కూడా జీవితాలు అంతమైపోతున్నాయి. కొన్ని విషయాలు మనం చూస్తాం. మరి మనము మన సహోదరులకి అలా చేయొచ్చా? అది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ సహోదరులకి బదులుగా వడ్డీకి ఇవ్వద్దు. ఆ వడ్డీకి ఇస్తే మంచిది కాదు, అన్యులకి ఇవ్వచ్చు, మీరు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే దేవుని బిడ్డలో అది ఎప్పుడు దూరంగా ఉండాలి. మనం తీసుకొని మనం బాగుండొచ్చు, కానీ ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకున్నాం కదా అని. కానీ ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఆ కుటుంబంలో ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని వస్తున్నాయి తెలిసి కూడా మనం చేస్తున్నామంటే దేవుని మాట మనము వినడం లేదు. కనుక మనమే మళ్ళీ దేవుని సన్నిధిలో నివసించాలా, ఆయన సన్నిధిలో మనం ఉండాలా అనుకుంటే దేవుడు అంటాడు, నువ్వు ఎలా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రశ్నిస్తే, ఎక్కడ ప్రశ్న? ఆయన సన్నిధిలో అతిథిగా ఉండటం, ఆయన యొక్క పరిశుద్ధ పర్వతం మీద నివసించటం అనేది మనకు తగునా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఉదయకాలం ఎందుకు దేవుడు రాత్రి 2 అయింది, నాకు 2:30 అయింది, ఆ వాక్యం పంపించి ఇదే చెప్పాలనుకున్నా అంతే. ఇక నేను చూస్తే ఒకసారి డబ్బును వడ్డీకియడం అనేది లంచం తీసుకోవటం మధ్య ఉన్నటువంటి సాధారణ పోలిక. ఇప్పుడు డబ్బులు వడ్డీకి ఇవ్వటం, మనకంటే బయట ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఎంత మనల్ని కష్టపెడతారు, ఎన్ని కష్టాలు ఉంటాయో అందరూ తెలిసేది. కనుక లంచం కూడా అలాంటిది అంటాడు. లంచం కూడా నీ కష్టం వచ్చి ఒక పని చేయించుకోవాలంటే ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అనేది అది కూడా మనకి నష్టం. అది కూడా నష్టమే, కష్టం ఉంది, నష్టం ఉంది. అవి వద్దు అంటాడు ఆయన. అటువంటి వారు ఆయన సన్నిధి, ఆయన గుడారములో నివసించగలరా? ఆయన పరిశుద్ధ ప్రవర్తన మీద ఉండగలరా? ఆ నివాసము గుడారము, ఆయన పరిశుద్ధ పర్వతము రెండు చూస్తే దేవుని సన్నిధి, దేవుని ఆలయము. అలాంటి వారు ఉండదగునా అని ఈరోజు దావీదు కీర్తనాకారుడు మనకు జ్ఞాపం చేస్తాం. మనకున్న దాంట్లో తృప్తి పడదాం, ఉన్నంత తృప్తి పడాల. కనుక అటువంటి జీవితాలు దేవునికి ఇష్టం కనుక, ఎందుకంటే ఆయన సన్నిధిలో మేలు చేత మనం తృప్తి పరిచేవాడు ఆయనే. కనుక మనం వేరే దానికి పోనక్కర్లా.
ఆయన దేవుని బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా మనం జీవిస్తున్నామంటే మన కష్టం తెలుసు, మన బాధ తెలుసు, మన శ్రమ తెలుసు, మన కన్నీరు తెలుసు, అన్నీ తెలిసిన దేవుడు మనకు తప్పక సహాయం చేస్తాడు. అటువంటి జీవితం కావాలని ప్రభు కోరుతున్నాడు. 15వ కీర్తన మన సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 27వ వచనంలో అంటాడు ఇక్కడ, లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచమును అసహించుకునేవాడు బ్రతుకును. లోబి అంటే పిసినారికి కొంచెం డబ్బులు ఆశపడేవాడు. వాడేం చేస్తాడంట, తన ఇంటి వారిని బాధ పెడతాడు, తీసుకునే వాళ్ళని బాధ పెడతాడు, ఇంట్లో వాళ్ళని మొత్తాన్ని బాధ పెడతాడు. అలాగే లంచం అసహించుకునేవాడు బ్రతుకును. ఎవరైతే లంచం తీసుకోరో, ఒక పని నిర్దోషముగా న్యాయముగా ఎవరైతే పని చేస్తారో, ఆఫీసర్లో ఎవరైనా ఉంటారో అటువంటి వాళ్ళు ధన్యులు అంటాడు. కనుక డబ్బులు ఇస్తేనే నేను పని చేస్తా, ఇవన్నీ దేవునికి అసహ్యం. కనుక అటువంటి అసహ్యం అనేటువంటి దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆయన పరిశుద్ధాలయంలోకి ప్రవేశించగల వ్యక్తి ఎన్నడూ కదల్చబడడు. ఇవన్నీ ఉంటే మనం ఎప్పటికీ కదల్చబడం. కష్టాలు రావచ్చు, ఒక్కోసారి కుటుంబంలో పరిస్థితులు బాగలేకపోవచ్చు, అయినా నేను నమ్ముకున్న దేవుడు, నాకు సహాయం చేసే దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుక నన్ను ఎప్పుడు ఎవ్వరు కదిలించలేరు అంతే. ఎందుకంటే అంతగా నేను ఆయన మీద ఆధారపడ్డా, ఆయనే మనకు సమస్తం అనుగ్రహించేవాడని మనం నమ్మాలి. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి లంచం అనే మాట మనం చూస్తే ఒక వ్యక్తి గుర్తొస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పక్కనే ఉన్నాడు. యేసయ్యతో పాటు మరి ఎలాంటి ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తే ఆయన దగ్గర పెట్టుకునేవాడు. ఎవరు? ఇస్కరియోతు, యూద. ఆ యూద ఆయన వెళ్ళి ప్రధాన యాజకులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, పస్కా పండుగ వస్తుంది. ఈ పస్కా పండుగ వచ్చినప్పుడు వాళ్ళు ఆచరిస్తారు యేసయ్య అందరూ. ఆ పండుగలో పట్టుకుందాం అనుకున్నారు చంపటానికి. అని ప్రజలందరూ జనం ఉంటారు కదా, అందరూ మా మీదకి వస్తారేమోనని వద్దనుకొని మానుకొని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు సమయం దొరుకుద్దా వెళ్తున్నారు. అదే సమయంలో ఈ వ్యక్తి దొరికాడు. ఎవరు? యోధ. యోధాకి వెంటనే మనసు వచ్చేసింది. సాతానుడు యోధాలో ప్రవేశించాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము. ఆ మాట నాకు చాలా, ఎందుకంటే లూకా చివరికి అదే వచ్చింది నాకు. లూకా సువార్త 22వ అధ్యాయము, దాన్ని ముగిచ్చేస్తారు. లూకా సువార్త 22వ అధ్యాయము మనం చూస్తే, సాతాను యోధాలో ప్రవేశించిన మాట, యోధాలో సాతాను ప్రవేశించిన 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు. సాతానుడు ప్రవేశించంటే ఏముండాలా? యేసయ్య చెప్పిన బోధలు, ఆ మాటలన్నీ హృదయంలో ఉండాల్సింది. హృదయం ఖాళీగా ఉందంటే ఏం చేశాడు సాతానుడు? వెంటనే వచ్చాడు. అంటే ప్రభువా ప్రభువా అంటున్నాడు, నోటితో అంటున్నాడు, గణపరుస్తుండే, కానీ హృదయం మాత్రం ఎక్కడుంది? సాతానుకు దొరికిపోయింది. సాతానుడికి ప్రవేశించాడు. అప్పుడు ఆవిడ వెళ్ళి ప్రధాన యాజకులు అధిపతులతో మాట్లాడి, అయ్యా నేను పట్టిస్తాను, నాకు ఎంత ఇస్తారు? చూడండి అక్కడ 5వ వచనంలో, 4లో, కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతో మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండు. వాళ్ళు వెతుకుతున్నారు, వీళ్ళు వెతుకుతున్నారు, కలిసిపోయారు. అంటే అంటారు కదా, ఎవరు దేవుని బిడ్డలో, లేకపోతే ఎవరు విశ్వాసులో, ఎవరు అవిశ్వాసులో. అవిశ్వాసులు కలుసుకుంటారు, విశ్వాసులు కలుస్తారు. ఇక్కడ అన్ని బోధలు విని కూడా, అన్నీ తెలిసిన ధర్మశాస్త్రం తెలిసిన ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు వారి ఉద్యోగాలకి, వారి యొక్క కాపాడుకోవటానికి యేసయ్య మీద ద్వేషం, పగ. మరి ప్రక్కనే ఉండి నువ్వు శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తివి, నీకెందుకు వచ్చిందంటే హృదయము దూరంగా ఉంది దేవునికి. మాట మాత్రమే ప్రభువా అంటున్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ అప్పుడు సాతానుడు హృదయంలోకి ప్రవేశించి యేసయ్యని పట్టిస్తే నాకు డబ్బులు వస్తాయి అనుకున్నాడు. లంచం లాంటిది అంతే. ఆ ద్రవ్యం ఇచ్చి ఆయన పట్టించిన తర్వాత అతనేమయ్యాడు? అతనే ఉరి వేసుకొని చనిపోయాడు. అపోస్తలుల గ్రంథం మనం చూస్తే 1వ అధ్యాయం కనిపిస్తుంది. పేగులు బయటికి వచ్చి చనిపోయాడు. ఆ పశ్చాత్తాపడల. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో మనం కూడా నీతిగా, న్యాయముగా, యథార్థముగా, నిజం పలికే వారంగా, ఎప్పుడు సత్యము కొరకే జీవించే వారంగా
మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ కృపను బట్టి నాయన ఈ ఉదయ కాలమున మీ సన్నిధిలో తండ్రి మీరు ప్రభా ఈ కీర్తన 15వ కీర్తన ప్రభా ధ్యానించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రము నాయన. మాట్లాడే దేవుడు మీరు కనుక నాయన, మీ మాటలు వినిన బిడ్డల ప్రభా మీ వాక్యం హృదయంలో ఉంచుకొని వాక్యాసారంగా జీవిస్తూ ఎల్లప్పుడూ యథార్థముగా నిష్కాపట్యముగా ఆయన నిజం పలుకుతూ ప్రభా నాయన, పొరుగు వారికి తండ్రి నాయన, కీడు చేసిన వారికి కూడా మేలు చేస్తూ ప్రభా ఎల్లప్పుడూ తండ్రి నాయన కదల్చగా నిత్యము మీ వైపు చూసే బిడ్డలుగా ఉంటాను నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరెవరి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏముందో మీకు తెలుసు నాయన. అయినను బిడ్డల ప్రభా నీతి న్యాయములతో యథార్థముగా మీ వైపు చూస్తూ నా దేవుడు నాకు తగిన సమయంలో అనుగ్రహిస్తాడని ప్రభా ఎదురు చూస్తున్నారు నాయన. అటు బిడ్డలందరినీ ప్రభా నాయన మీరే దర్శించి ఆ కుటుంబాల్లో మీ అద్భుత కార్యము జరిగించి ప్రభా ఎటువంటి కొరత లేకుండా సమృద్ధితో దీవించమని వేడుకొంచున్నావు నాయన. అలాగే ప్రభా ఎవరికైతే అనారోగ్యంగా అస్వస్థగా ఉన్నదో అటు బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తం ద్వారా మీరే స్వస్థపరిచి మీరే మహిం పొందమని, చేరి వచ్చిన వారి కుటుంబాలు వారి బిడ్డలకు మీరే తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించున్న ప్రకారం క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆదరణ చేరి వచ్చే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్.